మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర గారు ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతమంది అయితే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వారి గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోయినారు. ఆయన చేసిన సంక్షేమాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఆ రోజు తెచ్చిన ఎన్నో సంక్షేమాల్లో అది ఆరోగ్యశ్రీ కానివచ్చు, ఆయన ఉచిత కరెంటు ఇచ్చింది, ఫీజు రీఎంబర్స్మెంట్, మైనార్టీలకు 4% రిజర్వేషన్, ఇలాంటివి ఎన్నో, జలయజ్ఞం, ఎన్నో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు 2004 ఆయన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో దానికి ఈ రోజు తూట్లు పొడిచి, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇంకా జలయజ్ఞం కావచ్చు, ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు వచ్చి ఈ రోజు తూట్లు పొడిచినారు కూటమి ప్రభుత్వం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఏదైనా అంబులెన్స్ పోతా ఉందంటే, ఏదైనా శబ్దం వస్తుందంటే కుయ్ మేము అది అంబులెన్స్ చూడకూడదు, వైఎస్ రాజశేఖర గారు పోతున్నారు అనుకోవాలా. ఎందుకంటే ఆ రోజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే ఆయనకి తండ్రికి తగ్గ తనయుడు శ్రీ మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 25 లక్షలకి చేర్చి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన మేమంతా స్మరించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి ఆయన్ని స్మరించుకొని ఈ పండుగ వాతావరణం ఉంది. నేను ఇడుపులపాయల నుంచి తలుపులకు వచ్చి అక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. అక్కడ చూస్తే ఎంతో మంది వచ్చినారు వాలంటరీగా. నేను చాలా ఆశ్చర్యపోయినాను, ఏం బా ఇటు వచ్చినారని. ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి జయంతి అన్న ఈ రాష్ట్రంలో ఇది అతివృష్టి అనావృష్టిని పాలదొరాలని కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుచున్నాను. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అతివృష్టి అనావృష్టి చూడండి, గాలి ఉంటుంది, వర్షాలు ఇది మాన్సూన్స్ ఇది, కానీ వర్షాలు లేవు, పంటలు పోతున్నాయి, ఏది సబ్సిడీ దక్కడం లేదు. ఇది చంద్రబాబు నాయుడికి ఇది ఘనత దక్కుతుంది. ఎందుకంటే పేదలకు కానీ బీదోలకు కష్టపెట్టే దాంట్లో అగ్రస్థానంలో నిలిచి ఏదైనా ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా పండుగ వాతావరణం ప్రతి ఒక్కరు చేయాలని, పలు చోట్ల కేక్ కట్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రి చేసే దిశగా మేమంతా పయనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ హాజరైన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ఆర్సీ పార్టీ కుటుంబం ఇది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్. అలాగే ఈ జయంతిని తో సహా ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రవేశపెట్టి దాదాపు జూన్ 15వ తేదీ నుండి జరుగుతా ఉంది. ఇంకా మిగతాది ఈ రోజు 8వ తేదీ కాబట్టి ఇంకా 14వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఈ ఎస్ఐఆర్ అమల్లో ఉంటుంది. అంటే 6 రోజులు మిగిలింది. ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గంలో కేవలం 65% ఎస్ఐఆర్ నమోదైంది. అంటే 35% కాలేదంటే దాదాపు 1,00,000 మంది ఇంకా ఎస్ఐఆర్ లో వాళ్ళ పేర్లు డిజిటలైజ్ చేసుకోలేదు. మీరంతా గమనించండి. 14వ తేదీ రాత్రి 12 తర్వాత 1 నిమిషం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేయదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతగా ఒకవేళ వాళ్ళ ఓట్లు డిజిటలైజ్ అయింటే పక్క ఇంటి వాళ్ళకి అడగండి, ఇంకా కొంచెం పోయి వేరే మండలంలో పంచాయతీలో ప్రతి ఒక్క చోట మీరు పోయి ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని వాళ్ళ ఎస్ఐఆర్ లో ఓటు నమోదయ్యేటట్లా మీరంతా చూడడానికి కూడా మిమ్మల్ని అందరూ నేను మనవి చేసుకుంటూ మీకు అందరికీ నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్.